పాతబస్తీ గాజుల పరిశ్రమకు పిల్లల అక్రమ రవాణా 60 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించిన పోలీసులు. ఏపీలో 3 పోలీసు ఉన్నతాధికారుల బదిలీ, రాజకీయ ప్రేరేపిత కుట్రన్న టీడీపీ. కర్నూలు, అనంతలో ఇవాళ చంద్రబాబు పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో వేడెక్కిన ఎన్నికలు. ఉత్తరాంధ్ర కోస్తాలపై జగన్ ఫోకస్, నేడు విజయనగరం, విశాఖ, తూర్పులో జగన్ టూర్. అధికార పార్టీలకు ఊహించని షాక్ ఇస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు. ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్, కోల్కతాను ఢీకొట్టనున్న పంజాబ్. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తిని గెలిపిస్తామా లేక మాయమాటలు చెప్పిన వ్యక్తిని గెలిపిస్తామా అనేది ఓటర్లు ఆలోచించాలన్నారు మంత్రి లోకేష్. శ్రీకాకుళం జిల్లా మందసలో ప్రచారం నిర్వహించిన లోకేష్ వైసీపీపై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సింది పసుపు కుంకుమ ఇచ్చిన వారిని కానీ పసుపు కుంకుమలు చెరిపేసిన వారిని కాదన్నారు ఆయన. ఒక్కసారి మనందరం ఆలోచించాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి గెలిపిస్తామా లేదంటే మాటలు చెప్పిన వ్యక్తిని గెలిపిస్తామా? పసుపు కుంకుమ అందించిన వ్యక్తిని గెలిపిస్తామా లేదంటే పసుపు కుంకుమ చెరిపేసిన వ్యక్తిని గెలిపిస్తామని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. సీఎం పదవి కోసం జగన్ 1500 కోట్లు ఆఫర్ చేశారని కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో చంద్రబాబుతో కలిసి ప్రచారం చేసిన ఫరూక్ విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఫరూక్ అబ్దుల్లా ఓ బఫూన్ అని మండిపడింది ఆ పార్టీ. और चाहते थे कि यहाँ आंध्रा के जब आंध्रा एक था इसके मुख्यमंत्री बने जब इनके बाप वालिद गुजर गए थे और मुझसे कहा, मैं जगन को याद दिलाना चाहता हूँ, मुझसे कहा कि मुझे कांग्रेस अगर यहाँ का वजीर आला बनाएगा मैं 1500 करोड़ रुपया कांग्रेस को देने के लिए तैयार हूँ. देखिए कहां से आया वो रुपया? क्या इनके पास कोई जमीन में खजाना रखा हुआ है? वो भी तो लूट के लाया होगा. जो 1500 करोड़ देगा वो फिर आपसे ये कहे कि मैं अगर आऊंगा तो मैं आपका भविष्य ठीक करूंगा. खबरदार रहिएगा, ऐसे आदमी अपना भविष्य ठीक करना चाहते हैं, आपका भविष्य बर्बाद करना चाहते हैं. फारूक अब्दुल्ला इज द बिग बफून. ఆయన కూడా కాశ్మీర్ లో అట్ ద టైమ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా 4% రిజర్వేషన్ ఇయ్యలే. ఇవాళ కడప వచ్చి ముస్లింస్ కు మన రాష్ట్ర ప్రజలకు మొబ్బా పెట్టే కార్యక్రమం చేస్తే ప్రజలు మీకు క్షమిస్తలేదు. గతంలో తనను ఇమిటేట్ చేస్తూ ఎగతాళి చేసిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాసేవ చేయటం మానేసి బెట్టింగ్లతో టైంపాస్ చేస్తున్నారని వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ నాయకుడు కూడా చూసాం, నటిస్తూ ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసాం. ఆ సంఘటన కూడా ఏమని, కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ల పసిబిడ్డను తీసుకొద్దాం, అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదో. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకా అది మన చేతిలో లేదు. రాజకీయం అంటే బెట్టింగ్ అయిపోయింది. బెట్టింగ్ ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే కొద్ది రోజుల తర్వాత ఈ జెండా ఇలా రెపరెపలాడుతూ ఇడి తిరిగితే దాని మీద కూడా బెట్టింగ్ కాసే రోజులు వచ్చేస్తున్నాయి. అర్థం కావట్లా
మీరు ఎమ్మెల్యేలో బెట్టింగ్ మాస్టర్లా మీరందరూ? మీరు జూదం ఆడే కాడికి వెళ్ళి ప్యాకాడ్ క్లబ్స్ లో కూర్చొని జూదం ఆడుకోండి, వెళ్ళి బెట్టింగ్ క్లబ్స్ లో జూదాలు ఆడుకోండి. మీకెందుగా చట్టసభలు? మీకు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు సిఐలను చొక్కాలు పట్టుకుంటున్నారే, పోలీసు వాళ్ళని చొక్కాలు పట్టుకుంటున్నారే. రేపు పొద్దున మీ ప్రభుత్వం వస్తే ఏమన్నా బతకరిస్తారా మీరు? కేసీఆర్ మద్దతు కోరితే తప్పేమిటన్న జగన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్ప అని జగన్ ప్రశ్నించారు. అయితే దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడారో జగన్ కు గుర్తులేదా అంటూ ప్రశ్నించింది. ఏపీ ప్రజలను తెలంగాణకు తాకట్టు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించింది టీడీపీ. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నది మాకా లేక ప్రత్యేక హోదాకా అని చెప్పి అడుగుతా ఉన్నాను పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ప్రత్యేక హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు నిశ్చితంగా కేసీఆర్ గారు ప్రత్యేక హోదా ఇస్తానని నాకు చెప్పాడంట. ఆయన మద్దతు మేము తీసుకోలేదంట, తీసుకోవాలంట. ఏం చెప్తున్నావయ్యా? ఈ 5 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పోటీ చేస్తా ఉన్న అభ్యర్థులకి అక్కడ కాంట్రాక్ట్ పనులు ఒప్పించుకొని ఇవాళ డబ్బు తెచ్చి ఇక్కడ విరజల్లుతున్నావు. అట్లాగే అక్కడ ఇచ్చిన 1000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ జిల్లాల వారీగా పంచుతున్నావు. ఏపీ ఆత్మగౌరవాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడింది టీడీపీ. కేసీఆర్ పంపిన 1000 కోట్లతో ఏపీలో జగన్ రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడింది. అయితే తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని, హోదాకు తెలంగాణే కాదు ఏ రాష్ట్రమైనా మద్దతు ఇవ్వచ్చని కౌంటర్ ఇచ్చింది వైసీపీ. ఈరోజు నిశ్చితంగా కేసీఆర్ గారు ప్రత్యేక హోదా ఇస్తానని నాకు చెప్పాడంట. ఆయన మద్దతు మేము తీసుకోలేదంట, తీసుకోవాలంట. ఏం చెప్తున్నావయ్యా? ఈ 5 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పోటీ చేస్తా ఉన్న అభ్యర్థులకి అక్కడ కాంట్రాక్ట్ పనులు ఒప్పించుకొని ఇవాళ డబ్బు తెచ్చి ఇక్కడ విరజల్లుతున్నావు. అట్లాగే అక్కడ ఇచ్చిన 1000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ జిల్లాల వారీగా పంచుతున్నావు. చాలా స్పష్టంగా నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, షెడ్యూల్ 9లో కానీ షెడ్యూల్ 10లో కానీ 2 లక్షల కోట్ల ఆస్తుల పంపకం జరగాలి. ప్రత్యేక హోదా కోసం సమర్థిస్తూ అది తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రం, భారతదేశంలో ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చినా అన్ని రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి మద్దతును కోరుతాం. అది కావాలి, అది సాధించాలి. నీకు అక్కర్లేదు ప్రత్యేక హోదా, నీకు అవసరం లేదు ప్రత్యేక హోదా, మాకు కావాలి. వైఎస్ఆర్సీ పార్టీకి కావాలి. ఈ రాష్ట్రానికి అవసరం అది. ఆ అవసరం కోసం ఏదైనా మేము చేస్తాం. ఏ పార్టీతోనైనా సరే ముందుకెళ్తాం. ఏ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీతో మేము ముందుకెళ్తాం. మొన్న అసెంబ్లీలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మళ్లీ అవే ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పారు కేటీఆర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన నల్లగొండలు ఈ బలగొట్టి 24,000 ఓట్లతో ఓడించి మాకు వద్దు పో అని చెప్పి ఎలగొట్టిండ్రు. ఎలగొడితే మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎక్కడ తెలియండు? ఆలేరు బస్ స్టాండ్లో, గుట్ట బస్ స్టాండ్లో తిరుగుకుంటూ ఓట్లు అడుగుతాడు. మరి నల్లగొండల జల్లని రూపాయి, ఆలేరుల జల్లని మాట వాస్తవం అయితే నల్లగొండలకు అక్కర్లేని అభ్యర్థి మీకెట్లా పనికి వస్తాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఒక్క అభ్యర్థే కాదు. రాష్ట్రంలో ఈరోజు 9 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొన్ననే కాంగ్రెస్ గుర్తు మీదనే పోటీ చేసి
ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా బలవంతంగా పార్లమెంట్లో నిలబెట్టి ఈరోజు ప్రజలను మోసం చేసే ప్రయత్నం, ప్రజలను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ పిట్టకథ చెప్పారు. ఆయన్ను చెల్లని రూపాయితో పోల్చారు కేటీఆర్. మా అక్క చెల్లెలు చెప్పాలి మరి, ఈ నోటు చెల్తుందా అక్క? చెల్లదా? మరి ఈ నోటు నల్గొండ బస్ స్టాండ్లో చెల్లకపోతే గుట్ట బస్ స్టాండ్లో వెళ్తుందా? ఇది చెల్తుందా చెల్లదా? మరి ఇప్పుడు మా మీద నిలబడ్డ ఆయననేమో నల్గొండలో ఎలగొట్టిరు, నువ్వు చెల్లవు మాకు సరిపోవని. మరి ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మరి మీరేం చేస్తారు? ఎలగొడతారా లేదా? పక్కానా? ఇక అది ఒక్కటి చేస్తే చాలు, మరి ఇంకేం లేదు. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఏపీలో కేఏ పాల్ సందడి మొదలైంది. ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ప్రధాన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. మొదట్లో పవన్ కళ్యాణ్ తనతో కలిసొస్తే సీఎంను చేసేసి తాను పీఎం అయిపోతానన్నారు. ఓవైపు సీరియస్ పాలిటిక్స్ నడుస్తుంటే కేఏ పాల్ కామెడీ రాజకీయం టెన్షన్ రిలీఫ్లనే అనిపించింది. ఈ ఎన్నికల వరకే కేఏ పాల్ ప్రభావం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కథ మారిపోయింది. ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు పన్నుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ప్రజాశాంతి పార్టీ టికెట్లు తీసుకొని తమ అనుచరుల ద్వారా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఓట్లను కొల్లగొట్టేందుకు కొన్ని పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపినట్లు తేలింది. రైవల్ పార్టీల అభ్యర్థుల పేర్లను సరిపోలే విధంగా వారిని వెతికి పట్టుకొని వారితో కేఏ పాల్ పార్టీ తరపున నామినేషన్లు వేయించారు. ప్రతి జిల్లాలో సుమారు 15 నుంచి 20 స్థానాల వరకు ప్రజాశాంతి పార్టీ టికెట్లను ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులకు చెందిన అనుచరులు రంగంలోనికి దింపారు. ఆ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు అధికార పార్టీ అభ్యర్థులే ఎక్కువగా శ్రమించినట్లు తేలింది. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్ కావడంతో ఆ గుర్తు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ను పోలి ఉండడంతో కొంతమేరైనా ఓట్లు చీలుతాయనేది అభ్యర్థుల వ్యూహం. ప్రజాశాంతి పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ కండువా మీద స్వయంగా వైసీపీ అధినేత జగనే కామెంట్ చేశారు. ఆ పార్టీ సీఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. అయితే కేవలం ఫిర్యాదులు ఆరోపణలతోనే సరిపెట్టకుండా వీటికి విరుగుడు మంత్రం కూడా కనిపెట్టారు వైసీపీ నేతలు. ముందుగా ప్రజాశాంతి పార్టీ టికెట్లు దక్కించుకొని వాటితో నామినేషన్లు వేయించి ఆ తర్వాత విత్డ్రా చేయిస్తే అసలు హెలికాప్టర్ గుర్తే బ్యాలెట్లో లేకుండా పోతుందన్నది ప్లాన్. దీనివల్ల ఓటర్లకు కన్ఫ్యూజన్ ఉండదన్నది వైసీపీ వ్యూహం. దీంతో ప్రజాశాంతి పార్టీ టికెట్ల కోసం అధికార పార్టీతో పాటు వైసీపీ అభ్యర్థులు కూడా పోటీ పడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ముఖ్య అనుచరులంతా అసలు పనిని పక్కన పెట్టేసి ప్రజాశాంతి టికెట్లు దక్కించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆ పార్టీ కొన్ని చోట్ల 2 బీఫారాలు ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. బీఫారాలు తీసుకెళ్లిన వారు కంగుతిని మళ్లీ కేఏ పాల్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశారు. 2 బీఫారాలు ఇచ్చిన నియోజకవర్గాల్లో కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రజాశాంతి పార్టీ ఎన్నికల అధికారులకు లేఖలు రాసింది. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో ప్రజాశాంతి అభ్యర్థులు ఉన్నారని, వారికి హెలికాప్టర్ సింబల్ కేటాయించడంపై వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 35 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ అభ్యర్థుల విషయంలో ఇలా జరిగిందని వైసీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల తమ పార్టీ అభ్యర్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక నామినేషన్లు దాఖలైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. 25 పార్లమెంటు స్థానాల్లో 548 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాల్లో 392 నామినేషన్లు ఫైల్ అయినట్లు చెప్పారు. చిత్తూరు పార్లమెంటు, పాలకొండ, పార్వతీపురం అసెంబ్లీలో తక్కువ నామినేషన్లు వచ్చాయన్నారు.
నామినేషన్లు 15 దాటితే రెండో బ్యాలెట్ యూనిట్ పెట్టాల్సి ఉంటుందని చెప్పారు ద్వివేది. ఫస్ట్ థింగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో టోటల్ 548 nominations were filed. 17 constituencies out of 25 are having more than 15 nominations. So if they remain after withdrawal also, so maku balloting units inkoka rendu pettali. So that is one issue which I want to flag. Similarly, assembly constituencies lo for all 175 we have 3,925 3925 total nomination. హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర వినూత్న రీతిలో ప్రచారం చేశారు. హిందూపురంలోని ఓ రోడ్ సైడ్ హోటల్లో దోశలు వేశారామె. రోడ్డు నిర్మాణ కూలీలతో కలిసి పారతో కంకర నింపి సందడి చేశారు. బాలకృష్ణ చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను మళ్లీ గెలిపిస్తాయన్నారామె. स्पेशल बस है का విజయనగరం జిల్లా కురుపంలో టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరించారు. జనార్దన్ సమర్పించిన ఎస్టీ ధృవీకరణ పత్రంపై బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ అభ్యంతరం తెలిపారు. 2006లో ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. 2012లో హైకోర్టు, 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీల్ని చూపించడంతో థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. జనార్దన్ థాట్రాజ్ ఎస్టీ కాదని కోర్టు ఇచ్చిన తీర్పు చూసిన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థిగా జనార్దన్ తల్లి నరసింహప్రియ బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు విశాఖ బీజేపీ లోక్సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి. కేంద్ర పథకాలకు పసుపు రంగు స్టిక్కర్ అతికించి వాటిని తన సొంత పథకాలని చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. జనసేనలో చేరిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కనీస సిద్ధాంతాలు, భావజాలం లేని పార్టీ తరపున పోటీ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు పురంధేశ్వరి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిఆర్కే ప్రసాద్కు మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజలందరూ కూడా ఎదుర్కోబోతున్నారు. ఏప్రిల్ 11న వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా విజ్ఞతతోటి ఆలోచించి ఈ ఓటు వారి భవిష్యత్తుకు వేసుకుంటున్నటువంటి ఓటుగా గుర్తించి మంచి పార్టీకి, మంచి అభ్యర్థులకి ఓటు వేయమని చెప్పి నేను కానీ ప్రసాద్ గారు కానీ అభ్యర్థన చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను బరిలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రసాద్ గారిని మరి శృంగవరపుకోట ఏదైతే పార్లమెంట్లో ఒక భాగంగా ఉందో అసెంబ్లీ నియోజకవర్గం, దానికి అభ్యర్థిగా వారిని కూడా బరిలోకి దించడం జరిగింది. నా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నన్ను వెన్నంటూ ఉన్నటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా నేను చేయగలిగాను అని చెప్పి కడప జిల్లా కమలాపురం మండలంలో 2 ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కడప రిమ్స్కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు రాయడానికి కమలాపురంకు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని కొత్తపల్లి వాసిగా గుర్తించారు. ఈ ఘటనతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
నెల్లూరు జిల్లా సంఘంలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా సంఘం నుండి పొదలకూరుకు వెళుతున్న కారులో 1,90,000 రూపాయలు గుర్తించారు. ఆ నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు వారి వద్ద లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డబ్బుకు సంబంధించిన సరైన ఆధారాలు పత్రాలు చూపించి నగదును తీసుకువెళ్లాలని వారికి సూచించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి కోసం వినూత్నంగా ధర్నా నిర్వహించారు. గత 15 రోజులుగా గ్రామ పంచాయతీ అధికారులు తాగునీరు సరఫరా చేయకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డెక్కారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా నిర్లక్ష్యం చేయడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దీంతో 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ఉన్నతాధికారులు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. న్యూస్ ఆర్లో